గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వైరల్ రెసిపీ ట్రై చేయబోతున్నా ఇంట్లో. రీల్స్ లో చూపించినట్టు అదేం నిజంగా బాగాలేదు గైస్, కాలిపోయింది. హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ట్రై చేయబోయే రెసిపీ ఇదే టమాటో రెసిపీ. ఇది చాలా ఫేమస్ అయింది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ఇంకా నాకు కంటిన్యూస్గా ఇవే వీడియోస్ వస్తున్నాయి. నాకు నోట్లో నీళ్ళు వస్తుంది తెలుసా గైస్ చూసిన ప్రతిసారి. ఇంకెక్కువ నీళ్ళు రాకముందుకే ఇంట్లో ట్రై చేద్దామని నేనైతే ఇంకా ఇంట్లో స్టార్ట్ చేసిన అన్నట్టు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం పెద్దగా ఏం లేవు గైస్. జస్ట్ టమాటాలు, ఆనియన్స్, రెడ్ పచ్చిమిర్చి, ఇంకా కొరియండర్, అంతే. ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? చలో. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాని లోపల రెడ్ పచ్చిమిర్చి ఒక 2-3 మినిట్స్కి వేయించుకొని దాన్ని సైడ్ పెట్టేసుకొని దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని ఎక్కువ వేయించకండి, జస్ట్ బ్రౌనిష్ కలర్ వరకు ఉంచుకోండి. ఎక్కువ కాల్చుకున్న టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే బ్రౌనిష్ ఉంచుకున్నాను. సో ఫస్ట్లో నేను వేసిన టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే అది పీల్చేసుకుంది. మళ్ళీ ఇంకొక చెంచా ఆయిల్ వేసిన నేను. ఇంకా దాని తర్వాత వీడియోస్లో చూపించినట్టు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా చూపిస్తుంటే అలా ఫాలో అయిపోయినా. టమాటాలన్నీ ఈవెన్గా పెట్టుకున్నా. బట్ ద మిస్టేక్ ఈస్ మనం కొంచెం టమాటాలని తిప్పాలి. అలానే పెడితే ఇలా నాలేక కాలిపోతుంది. సో మీరైతే కొంచెం అటు నుంచి అటు తిప్పుతూ ఉండండి. ఇంకా ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూపించినట్టు ఇంకా పచ్చిమిర్చిని కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకొని నీట్గా స్మాష్ చేసుకోవాలి అన్నిటిని. సో అవన్నీ ఈవెన్గా నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను, టేస్ట్ మంచిగా ఉండాలని చెప్పి. దాని తర్వాత టమాటా పైన ఉన్న స్కిన్ని నేను వీడియోలో చూపించినట్టు ఏం తీయలేదు. నేను నా చేతితోనే చల్లగా అయిపోయిన తర్వాత తీసేసిన. బికాస్ మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి. ఇంకా రిస్క్ తీసుకోలేము, అసలే మన వంట స్కిల్స్ అలా ఉంటాయి కాబట్టి. ఇంకా టమాటాలని కూడా నీట్గా స్మాష్ చేసుకొని దాని తర్వాత కారం మీకు తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నా. దాని తర్వాత లాస్ట్లో కొరియండర్ వేసుకున్నా. నాకు కొరియండర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. దాని తర్వాత దీన్ని పప్పుతో నీట్గా సర్వ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. నార్మల్గా అయితే నాకేమంత టేస్ట్ వర్త్ అనిపించలేదు, బట్ పప్పుతో తింటే ఉంది గాయస్ ఎక్సలెంట్. మళ్ళీ తినాలనిపిస్తుంది. పప్పుతో అయితే బాగుంది. ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ అయింది, అంత టేస్ట్ బాగుంది. నాకే కాదు మా మమ్మీకి కూడా నచ్చింది. చలో బాయ్ బాయ్.